హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, చతుర్దశి. ఈరోజు మంగళవారం, రోహిణి నక్షత్రం. ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి ఆనందంతో పాటు ప్రశాంతత ఏర్పడుతుంది. కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే అనే ఒక శ్లోకం కూడా ఉంటుంది. సర్వక్లేశ నాశాయ గోవిందాం పతయే నమః అనేది ఒకటి ఉంటుంది. అంటే చాలా అద్భుతమైన మంత్రాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈరోజు చదువుకోవచ్చు, వినొచ్చు, ధ్యానం కూడా చేయొచ్చు. ఎప్పుడు కూడా సామాన్యులు ఎవరైనా కానీ అర్థం కాని వారు అక్షరాలని అక్షరాలుగా చూస్తే అవి అక్షరాలే, అక్షరాలని మంత్రాలుగా స్వీకరిస్తే అవి మంత్రాలు, శిలలని శిలలుగా చూస్తే అవి శిలలే, వాటిని విగ్రహంగా చూస్తే అప్పుడు దేవతలుగా మారుతారు. అలా మీ మానసిక స్థితి ఇది ఇంతేనా అనుకుంటే నిజంగా అది అంతే అంతే ఉంటుంది. దీనిలో ఇంత అద్భుతం ఉందా అనే నమ్మకంతో ప్రయత్నిస్తే అది అద్భుతంగా మారుతుంది. అలా కృష్ణాయ నమః అనే నామానికి అంత గొప్ప శక్తి ఉంటుంది. అంతేకాదు, ఈ యొక్క వాసుదేవాయ నమః అనే నామానికి కూడా అంతే శక్తి ఉంటుంది. ప్రతి పదానికి కూడా ఒక అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది. ఇది ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో కృష్ణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపించండి. ఇక గర్భిణీ స్త్రీలు మరియు ఇంట్లో ప్రశాంతత కోరుకునేవారు ఈరోజు మధురాష్టకాన్ని పారాయణం చేసుకోండి. గర్భిణీ స్త్రీలు చదువుకోవడం వలన జ్ఞానవంతులైన సంతానం అంటే సత్సంతానం ప్రాప్తిస్తుంది. చాలా సుందరమైనటువంటి సంతానం ప్రాప్తిస్తారు. అంతేకాకుండా ఈ మధురాష్టకంలో ఆ మధురత్వాన్ని, కృష్ణుని గురించిన వర్ణన అద్భుతంగా ఉంటుంది. అంటే కళ్ళు, ముక్కు, చెవు, చర్మము, రంగు అన్నీ అద్భుతం మధురంగా ఉంటాయి. కాబట్టి ఇలా చదవడం వలన అందమైన సత్సంతానం మరియు భగవంతుని అనుగ్రహంతో జన్మిస్తారు. అందమైన పిల్లలు, తెలివితేటలైన పిల్లలు జన్మిస్తారు. కాబట్టి తప్పకుండా పారాయణం చేసుకోండి. ఇవన్నీ చేయడం కాని వారు ఈరోజు చక్కగా ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపిస్తే సాక్షాత్ కృష్ణుల వారి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని ప్రశ్నలకి మన దగ్గర ఉత్తరాలు అనేవి ఉండవు. వాటిని వెతుక్కునే ఉంటాం. ఆ ప్రశ్నలకి ఆన్సర్ అనేది ప్రకృతినే అందించే శక్తి ఈ కృష్ణనామానికి ఉంటుందట. ఇక అందరూ కూడా కృష్ణాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో భాగంగా జపించాలి. ఈ నామమే మహామంత్రంగా స్వీకరించండి. అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన కుటుంబంలో అంటే ఇంట్లో ఏది అధికమైతే అది అనారోగ్యంగా మారుతుంది. అంటే బాగా గమనించినట్లయితే ఆహారం అధికమైతే, అహంకారం అధికమైన మాటలు ఆ ఇంటికి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అధికంగా ఆహారం తినండి, అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. అహంకారం చూపిస్తూ ఉండండి, ఇంట్లో మీతో ఎవరూ ప్రేమగా ఉండరు. అప్పుడు మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడ ప్రేమ ప్రాప్తిస్తుందో మీ కష్టాలు దూరమవుతాయి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఉన్న భారం మొత్తం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇంట్లో అహంకారం చూపిస్తూ ఉంటే, దాంతోపాటు దర్పాన్ని చూపిస్తూ ఉంటే, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీతో ప్రేమతో కానీ కనికరంగా కానీ ఉండలేరు. అప్పుడు మీలో తెలియకుండానే అహంకారం బరువు అధికమై మీలో కోల్పోయే చాలా ఉండి తెలియకుండానే మీ లోపల మీరు మానసికంగా క్షోభ అనేది అనుభవిస్తూ ఉంటారు. అది కూడా ఒక రోగమే. ఇక మాటలు చూడండి. మాటలు ఏ ఇంట్లో అయితే అధికమై ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారో వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళని వీళ్ళు తిట్టడం, అది కూడా అనారోగ్యం. ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండరు. అందరితోనూ గొడవలే ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా ఆహారము, అహంకారము మరియు మాటలు అనేవి మితంగా ఉండాలి. ఎంత కావాలో అంతే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అహంకారం అస్సలు చూపించకూడదు. కుటుంబ సభ్యులతో అహంకారం చూపిస్తే ఏమవుతుంది అంటే ఈ అహంకారి అనే పేరు వస్తుంది మీకు. అంతేకాని సంతోషం పోతుంది. ఆహారం అధికమైతే అన్ని రోగాలు తెచ్చుకొని ఆఖరికి శివార్పణం
అంటే అంటే అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుకుంటారు. వీటిని ఎప్పుడైతే ఇంట్లో తగ్గించుకుంటారో ఇల్లు, కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇక ఏ ఇంట్లో అయితే స్త్రీలు అన్నపూర్ణేశ్వరి అంటాం. ఆ స్త్రీ సరైన సమయానికి, చక్కని సమయానికి అంటే సరైన సమయానికి పిల్లలకి కానీ, భర్తకి కానీ, లేదా కుటుంబ సభ్యులకు కానీ, అత్తమామలకు కానీ, ఇంట్లో ఎవరైనా అతిథులకు కానీ, ఇన్ టైం భోజనం పెట్టకుండా లేట్‌గా పెట్టడం వలన మహాపాపం వస్తుందట ఆ స్త్రీకి. ఎప్పుడూ అనారోగ్యమే అంట. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా రాత్రి 10 గంటలకు పైన తను ఆహారం సేవిస్తే, ఆ ఆహారం రాక్షసుల ఆహారంగా మారి ఆవిడకి పాయిజన్‌గా అవుతుందట. అందుకే ఎప్పుడైనా రాత్రిపూట లేట్‌గా భోజనం తినే వాళ్ళందరూ కూడా వికార స్వరూపులుగా మారిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ అనారోగ్యమే. ఏదో అనారోగ్యం ఉంటుంది. ఆరోగ్యవంతంగా మాత్రం వాళ్ళు అస్సలు కనిపించరు. ఎవరైతే రాత్రిపూట భోజనం తినకుండా ఉంటారో వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉంటారట. అంటే భోజనం మానేయండి అని కాదు. రాత్రిపూట 9, 10 అలా కాకుండా త్వరగా భోజనం చేసేయాలి. లేట్ అయిపోతుందని చెప్పి ఆహారం తినకూడదు అనేమి ఉండదు. ఒక గ్లాస్ పాలు తాగండి చాలు. పొద్దుటే కావలసిన తర్వాత స్నానం చేసి, దేవుడి పూజ చేసి ప్రొద్దుటే సేవించండి తప్పులేదు. కానీ రాత్రిపూట అంటే లేట్ నైట్ భోజనం అనేది అనారోగ్యం అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మౌనాత్ బ్రహ్మ ముచ్యతే అంటే ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. దానికి ఋషులు, మహర్షులు మౌనంగా ఉండేవారు. 24 గంటలు ఎవరైతే మౌన వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అనే ఈ బ్రహ్మగ్రంథి ఏదైతే ఉందో ఆ బ్రహ్మగ్రంథి జాగృత వ్యవస్థకు వస్తుందట. నెలకొకసారి మౌనవ్రతం చేయండి మీ వల్లైతే. 24 గంటలు. ఈరోజు ఉదయం స్నానం చేసినప్పటి నుండి రేపు ఉదయం వరకు మౌనంగా ఉండాలి. వంట చేసినా మౌనమే, పూజ చేసినా మౌనమే. ఎవరితో కూడా మాట్లాడకూడదు. అలా మౌన వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మ ముచ్యతే ఎంత గొప్ప వర్డ్. అందుకే మౌనంగా ఉండాలి. ఆ సమయంలో ఏం చేయాలి అంటే 16 మాత్రల కాలం అంటే ఒక మాత్రహ అంటే మాత్ర అనేది మనకి సంస్కృత వ్యాకరణలో వస్తుంది. ఒక్కసారి హృదయం కొట్టుకుంటే దాన్ని మాత్ర గడు అని అంటారు. అలా 2 సార్లు కొట్టుకుంటే 2 మాత్రలు, 3 సార్లు కొట్టుకుంటే 3 మాత్ర. అలా మౌ మనం ప్రతిరోజు మౌనంగా ఉండేటప్పుడు మనము ఆ ఒక మాత్రానుసారంగా ఏదైతే ముక్కుతో గాలి పీలుస్తూ ఉంటాం కదా! అది మౌనంగా ఉండేటప్పుడు చక్కగా జరుగుతుంది. మాట్లాడుతూ ఉంటే అధికంగా అది శ్వాస కాకుండా నోట్లో నుంచి బయటకు వచ్చి దానివల్ల కూడా ప్రమాదం వస్తుంది అన్నారు. దాన్ని రెడీ చేయడానికే పూర్వీకులు ఏం చేశారు అంటే నెలకొకసారైనా అప్పుడప్పుడైనా దేవుడి పేరుతో అయినా మౌన వ్రతాన్ని ఉంటారని చెప్పేసి అలా పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే మౌనంగా ఉంటే రోజు 21,600 సార్లు మనం ఊపిరి పీల్చుకొని వదులుతాం. అలా అన్ని సార్లు ఊపిరి పీల్చుకుంటాం. ఇలా ఎవరైతే ఇన్ని సార్లు ప్రతిరోజు కరెక్ట్‌గా ఊపిరి పీల్చుకుంటున్నారో వాళ్ళకి 100 ఏళ్ల ఆయుష్షు అనేది యోగ శాస్త్రం అనేది తెలియజేయడం జరిగింది. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం కనుక రోహిణి నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే అశ్విని మఘ మూల నక్షత్రం వారికి క్షేమతార. అత్యంత శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోండి. భరణి బుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి సంపత్తార. చాలా మంచిది. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార. చాలా శుభకరమైన రోజు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార. ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి నైదన తార. ఈరోజు అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు శుభకరమైన రోజు. ఉపయోగం చేసుకోవచ్చు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఇదంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. రేపు అమావాస్య, అద్భుతమైన అమావాస్య. గణపతిని పూజించడానికి, మీ సంకల్పం సిద్ధించడానికి విశేషమైనటువంటి రోజు. రేపు తెల్ల చిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి బొటన వేలంత సైజు అంటే అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి గణపతిని తీసుకుని ఎర్ర గన్నేరు పూలతో గణపతిని పూజించి అర్చిస్తే మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఎంతో గొప్పది. కాబట్టి
రేపు మీ పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ ఉన్నతమైన భవిష్యత్తు కోసం, అలాగే మీ అప్పులు తగ్గాలన్నా ఈ గణపతిని పూజించి, గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. పిల్లల చేత ఎడ్యుకేషన్ కోసం పూజ చేయించండి. ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది సిద్ధి చెందుతుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మన ఇంట్లో అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి ఎర్రని పూలతో అర్చించి ఏదైనా కాస్త నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే జాతకంలో కుజదోషం ఉంటే దూరం అవుతుంది. అంతేకాకుండా కుజరుణ విమోచక స్తోత్రం చదువుకోవడం వలన చర్మ వ్యాధి, అనారోగ్యం, బ్లడ్ కొరత, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇటువంటి వ్యాధులు ఏవైనా ఉంది దాంతో బాధపడుతూ ఉన్నట్లయితే దాని ప్రభావం కూడా తగ్గిపోతుంది. కుజదోషం తగ్గి భార్యాభర్తల సఖ్యత, వివాహం లేని వారికి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.